ఎన్ఎస్ఎఫ్లో లే ఆఫ్స్, ఎన్ఐహెచ్లో లే ఆఫ్స్. వీటన్నిటి వల్ల వచ్చిన అస్థిరత వల్ల ఎవరికి ఏం తెలియకుండా ఎందుకని జాగ్రత్త పడుతున్నారు. ఏది అకాడమియాలో బాగా సేఫ్ జాబ్స్ ఉన్న ప్లేస్లో ఇది జరుగుతుందంటే ఈ కాన్వర్జేషన్స్ కొంచెం ఈ అస్థిరత ఉన్న ప్రదేశాల్లో ఇంకా దారుణంగా ఉండుంటాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ కలుగులోకి వెళ్ళి అక్కడ బిక్కుబిక్కుమని ఉండే కంటే రండి ఇక్కడికి, మాట్లాడుకుందాం, నిర్భయంగా మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం. అండ్ దిస్ ఈజ్ ఏ సేఫ్ ప్లేస్ ఫర్ యూ, దిస్ ఈజ్ ఏ సేఫ్ ప్లేస్. పోట్లాడుకోవడం వరకు ఓకే, కలబడతాం నా వల్ల కాదు. సరే నువ్వే గెలిచేవని వేస్తాను పో. నమస్తే అండి. ఎప్పుడు ఏదో ఒక వీడియోలు పెడుతున్నాను కదా, మళ్ళీ ఈ లైవ్ షోస్ అవసరమా వారం వారం అని మీకు అనిపించవచ్చు. దానికి సమాధానం చెప్పాలంటే ముందుగా నా మాటో ఏంటో చెప్తాను. కొద్ది నెలల క్రితం చెప్పాను, గడ్డు రోజులు రానున్నాయి, ఇక మౌనం అంగీకారం కాదు, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం అని చెప్పాను. దట్ ఈస్ మై మాటో. మాట్లాడుకోవటానికి ఒక వేదిక కావాలి కదా, అదే ఈ వేదిక. లైవ్ షోస్, వారం వారం నిర్వహించే లైవ్ షోస్. గత 40 రోజులుగా జరిగిన పరిణామాలని నేపథ్యంగా తీసుకుని ఈ లైవ్ షోస్కి జస్టిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. మీరు అమెరికాలో ఉంటే ఏ రంగంలో ఉన్నా కానీ ఇక్కడ మా ఊరు వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న తంతు మీ జీవితాన్ని కెలకక మానదు. ట్రంప్ అతగాడి వీధి నాటక బృందం ముందు చూసారా, వీళ్ళు ప్రజల జీవితాల్లో ఆడుకుంటున్నారు. ఈ విషయం మీకు ఇప్పటికీ అర్థం కాకుండా ఉంటే మున్ముందు అర్థమవుతుంది. అంటే తన దాకా వస్తే గానీ తెలియదు అంటారు కదా. మీరు ఇండియాలో ఉంటే మీకు అనిపించవచ్చు, అమెరికాలో ఎవరెట్టా కొట్టుకు చస్తే నాకెందుకు అని. అది సమంజసమైన ప్రశ్న. అది చాలా మందికి వర్తిస్తుంది. కానీ ఇండియాలో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే లక్షలాది మంది జీవితాలు అమెరికాలో జరుగుతున్న పరిణామాలతో ముడిపడి ఉన్నాయి కాదంటారా? ఇండియాలో ఉండే టీవీ యాంకర్లు, సోకాల్డ్ జర్నలిస్టులు, మేధావులు, పరిశీలకులు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు తమ మిడిమిడి జ్ఞానంతో లేక అజ్ఞానంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నాకు అనిపిస్తుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే వాతావరణం ఎంత మారిపోయిందో మీరు ఇంకా గమనించకుండా ఉండే అవకాశం లేదు. అత్యంత సురక్షితమైన ఉద్యోగాల్లో ఉన్న నా సహాధ్యాయులలో కూడా ఎంతో ఆందోళన, అభద్రతా భావం నేను చూస్తున్నాను. ఇక స్టూడెంట్ వీసాలో ఉన్న వారికి, H1Bలో ఉన్న వారికి ఆ ఆందోళన ఎంత ఉందో మనం చెప్పనవసరం లేదు. ట్రంప్ను తిట్టి సునకానంద పడతాం కాదండి నా ఉద్దేశం. ఈ షో చేయటంలో వెనక నా ఉద్దేశం, అతని నిర్ణయాల వల్ల అమెరికా దేశం, ప్రపంచ దేశాలు నిజంగా నష్టపోబోతున్నాయి అని గట్టిగా నమ్మిన వాడిని. అందుకు దాఖలాలు చాలా ఉన్నాయి. మీ చుట్టూ ఏం జరుగుతుందో గమనించండి. ఫైనాన్షియల్ మార్కెట్స్ చూస్తున్నారా, అలాగే కొనుగోలుదారుల విశ్వాసం అంటే కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ అనేది ఫిబ్రవరి నెలలో చాలా బాగా పడిపోయింది. ఇవన్నీ రిసెషన్ కి సంకేతాలు. గోరు చుట్టు మీద రాకెట్ పోటు. అట్లాంటా ఫెడ్ వాళ్ళు 2025 మొదటి క్వార్టర్లో ఆర్థిక సంకుచితం అవుతుంది అంటున్నారు. అలా 2 క్వార్టర్లు ఆర్థికంగా సంకుచం అయితే దాన్ని రిసెషన్ అంటారు. సరే, చెడు నిర్ణయాలు అన్నాను కదా, ఏమిటా చెడు నిర్ణయాలు? అనాదిగా ఎవరైనా అమెరికా పౌరులు కావాలంటే ఏం చేయాలి? ఈ దేశంలో పుట్టాలి, లేక వారికి ఏదో ఒక విషయంలో ప్రతిభ ఉండాలి, లేక వాళ్ళు ఏదైనా సాధించాలి, లేక అలా పుట్టిన ప్రతిభ ఉన్న సాధించిన వారికి సన్నిహిత కుటుంబీకులు అయి ఉండాలి. డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఇప్పుడు అలా కాదు. జన్మత పౌరసత్వం రద్దు చేశాడు. సరే, కోర్టులు ఏం చేస్తాయి అనేది తర్వాత చూద్దాం. H1Bలో ఉన్న వారికి ఉన్న సమస్యలు చాలవన్నట్టు మరింక చుక్కలు చూపించబోతున్నాడు. అమెరికా దేశం తప్ప మరే ఇతర దేశం ఎరుగని డాకా డ్రీమర్స్ ట్రంప్ ఎప్పుడు మనసు మార్చుకుని తరిమేస్తాడో అని హడలు చేస్తున్నారు. ఇదంతా చాలదన్నట్టు పుండు మీద కారం చల్లాడు. ఏమని? అమెరికా పౌరసత్వాన్ని $5 మిలియన్ సరసమైన ధరకు అమ్మకానికి పెట్టాడు. 50 కోట్ల రూపాయలుంటే చాలట, 1 కోటి మంది చాలట. వాళ్ళు ఆలిగార్కులైనా పర్వాలేదు, నేరస్తులైనా పర్వాలేదట. మీకు అమెరికన్ సిటిజన్షిప్ అమ్మేస్తాడట, అమెరికా అప్పు తీర్చేస్తాడట. హీ ఈస్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ టు ఏ డీల్ మేకర్ ఇన్ దిస్. వాట్ ఏ డీల్ మేకర్!
ఇక్కడ పుట్టిన వాళ్ళకి పౌరసత్వం ఇవ్వడట, $5 మిలియన్ ఉన్న నేరస్తులకు ఇస్తాడట. వాట్ కైండ్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ థింగ్స్ లైక్ దాట్ ట్రంప్? నేరస్తుల మాట వచ్చింది కాబట్టి ఇక్కడ కొన్ని పచ్చి నిజాలు. ఆండ్రూ టేట్, ట్రిస్టన్ టేట్ అన్నదమ్ములు వీళ్ళిద్దరు డజన్ల కొద్దీ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేశారని, దేశాంతర వ్యభిచార వ్యాపార ముఠా నాయకులని రొమానియా దేశం నిర్బంధించింది. వాళ్ళని ప్రాసిక్యూట్ చేయబోతోంది. వాళ్ళిద్దరూ ట్రంప్ మద్దతుదారులు. వాళ్ళని విడుదల చేయండి లేకపోతే ఖబర్దార్ అని రొమేనియాపై ఒత్తిడి పెట్టాడు. రొమేనియా వాళ్ళని విడిచిపెట్టింది. వీళ్ళిద్దరికి యూకే, అమెరికాలో పౌరసత్వం ఉంది. వీళ్ళపై ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. అవి ఎత్తివేసాడు. వాళ్ళు ఇప్పుడు అమెరికాకి వచ్చేసారు. మీకు అందరికీ తెలిసిందే, 1500 మంది January 6th క్రిమినల్స్ ని విడుదల చేశాడు. ఏకబిగిన క్షమించాడు, విడుదల చేశాడు. అలాగే January 6th తిరుగుబాటుకి సూత్రధారుడైన జెఫ్ క్లార్క్ ని ఇప్పుడు వైట్ హౌస్ లో అడ్వైజర్ గా నియమించుకున్నాడు. జెఫ్రీ ఎప్స్టీన్, గిస్లైన్ మ్యాక్స్వెల్, టేట్ సోదరుల వంటి సెక్స్ ట్రాఫికర్స్ మీద ట్రంప్కి ఎందుకండి అంత ప్రేమ? అతని అనుచరులు మాత్రం ట్రంప్కి వ్యతిరేకులందరూ సెక్స్ ట్రాఫికర్స్ లేకపోతే చైల్డ్ మాలెస్టర్స్ అన్నట్టుగా మాట్లాడతారు. హూస్ ద రియల్ చైల్డ్ మాలెస్టర్ హియర్? ఇలా నేరస్తులపై సానుభూతి చూపడం, విడుదల చేయడం, వాళ్ళని అందలో ఎక్కించడం ఎవరు చేస్తారు? ఒక నేరస్తుడు చేస్తాడు. సరే, సునిశ్చిత పరిశీలన ఉన్న వాళ్ళు ఎవరైనా నమ్మదగ్గ వార్తా సంస్థల దగ్గర నుంచి విషయాలు తెలుసుకుంటారు. అటువంటప్పుడు వారం వారం నేను చేసే వ్యాఖ్యలు ఎవరి కోసం, ఏమి ఉపయోగం? మంచి ప్రశ్నలు ఇవి. సమాధానం చెప్పే ముందు మీకు నా ఎదురు ప్రశ్న, ఈ రోజుల్లో నమ్మదగ్గ వార్తా సంస్థలు ఏవో చెప్పండి. ఎన్నికల ముందు ఒక ప్రెసిడెన్షియల్ అభ్యర్థికి వత్తాసుగా సంపాదకీయం రాసే ఆనవాయితీ వాషింగ్టన్ పోస్ట్. దాన్ని గంగలో కలిపాడు దాని ఏకైక యజమాని బిలియనియర్ జెఫ్ బెజోస్. ట్రంప్ కు డబ్బు మూటలతో మోకరిల్లిన కార్టూన్ను ప్రచురించడానికి నిరాకరించింది వాషింగ్టన్ పోస్ట్. అంతేకాదు, ఇటీవలనే వాషింగ్టన్ పోస్ట్ లో ప్రచురించే సంపాదకీయాల మీద, అభిప్రాయాల మీద ఆంక్షలు విధించాడు బెజోస్. వాషింగ్టన్ పోస్ట్ పూర్తిగా నమ్ముతారా మీరు? ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్బిలీవబుల్, బట్ పూర్తిగా నమ్ముతారా? లెస్టర్ హోల్ట్, జాయ్ రీడ్, జానథన్ కేఫార్ట్, కేటీ ఫ్యాంగ్, ఎయిమన్ మొహిద్దీన్, అలెక్స్ వాగ్నర్, ఈ 6 హోస్టులు ఎన్బిసి, ఎంఎస్ఎన్బిసిలో అకస్మాత్తుగా ఒక శనివారం ఉద్వాసన చెప్పాయి ఎంఎస్ఎన్బిసి, ఎన్బిసి వీళ్ళకి. జాయ్ రీడ్ విషయంలో శనివారం నిర్ణయం, సోమవారం ఉద్వాసన. అంత ఫాస్ట్. వీళ్ళందరి నేరం ఏంటో తెలుసా? వాళ్ళు తెల్లవాళ్ళు కాకపోవడం. తెల్లవాడైన చెక్టాడ్, ఏ విధమైన టాలెంట్ లేని చెక్టాడ్, సెట్లో కూర్చుని నిద్రపోయే ఆండ్రియా మిచెల్, వాళ్ళకు మాత్రం నెలల తరబడి వ్యవధి ఇచ్చారు వెళ్ళిపోవటానికి. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ట్రంప్ ప్రకటించినట్లు గల్ఫ్ ఆఫ్ అమెరికా అని గుర్తించడానికి నిరాకరించిందని అసోసియేటెడ్ ప్రెస్ ను వైట్ హౌస్ ప్రెస్ పూల్ నుంచి బహిష్కరించాడు ట్రంప్. వాట్ డిడ్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రెస్ డూ? నథింగ్. వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ? They should have all boycotted Trump's coverage. They did not do that. సో ఈ ప్రశ్న ఎంతవరకు నమ్మగలం మనం? వార్తా సంస్థలుగా చెప్పుకుంటూ చలామణి అవుతున్న నక్కజిత్తుల ఫాక్స్, న్యూస్ మ్యాక్స్ వంటి ప్రాపగాండా ప్రచార సంస్థలు నార్త్ కొరియాలోని డియర్ లీడర్ వార్తా సంస్థల కోవకు చెందినవి. వీటిని ఎప్పుడూ నమ్మలేదు నేను. మరొక ఉదాహరణ, ఎవరూ ఎన్నుకోని బిలియనియర్ మస్క్ ఏ విధమైన హెచ్చరిక చేయకుండా కొన్ని వేల మంది ప్రభుత్వోద్యోగుల జీవన భృతికి ఉద్వాసన చెప్పాడని అందరికీ తెలుసు. కానీ ఉద్యోగం ఊడిన కొద్ది రోజుల్లోనే 3 హెచ్హెచ్ఎస్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని ఎంతమందికి తెలుసు? ప్రెస్ ఎందుకు కవర్ చేయలేదు? ఇది జీవితాలను తలకిందులు చేస్తున్న ఇలాంటి నిర్ణయాలు, వార్తలు కుప్పలు తెప్పలుగా వడివడిగా వచ్చి పడుతున్నాయి. ఈ పరిణామాలు పట్టించుకునే వారికి, ఆసక్తి ఉన్న వారికి, వాటి వల్ల బాధలు పడుతున్న వారికి సరైన వేదిక ఈ లైవ్ షో. శూన్యం అనేది ఏంటంటే, నేను అనేది వాయిస్. ఇప్పుడు ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. నాకు అంటే నేను మరీ ఓవర్గా జనరలైజ్ చేయట్లేదు. నా పరిధిలో ఉన్నదే చూసి చెప్తున్నాను. ఓకే, నా పరిధి ఎలాంటి పరిధి? నా ఉద్యోగం, దానికి సేఫ్టీ చాలా ఉంది. నా ఉద్యోగానికి సేఫ్టీ సురక్షితమైన థ్యాంక్ యూ సురక్షితమైనది నాది.
అంటే నా సహాధ్యాయులందరూ అలాంటి వారే. రేపు నా ఉద్యోగం ఊడిపోతుందన్న భయం ఎవరికీ లేదు. అయినప్పటికీ బిక్కుబిక్కుమంటున్నారు. ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది ఫేస్బుక్లో ఇవాళ. వాళ్ళ అబ్బాయికి పిహెచ్డి సీట్ వస్తుందా రాదా అని. ఆయనకి సమాధానం చెప్పాను. అంటే నేను పిహెచ్డి సీట్ అయితే రావచ్చేమో కానండి, ఫండింగ్ రాదేమో. ఎందుకంటే ఎన్ఐహెచ్ నుంచి ఫండింగ్ నిలిపేస్తున్నారు, ఎన్ఎస్ఎఫ్ నుంచి ఫండింగ్ నిలిపేస్తున్నారు. ప్రొఫెసర్లు కొంచెం అయోమయంలో ఉన్నారు, ఎందుకైనా మంచిదని కొంచెం జాగ్రత్త పడుతున్నారు. అందుకని ఫండింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఫండ్స్ వెనక్కి తీసేసుకుంటున్నారు. మిగతా ఫండింగ్లు ఏమో అట్లా రెడ్ మార్క్ పెట్టి కూర్చున్నాడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. ఎన్ఎస్ఎఫ్ లో లే ఆఫ్స్, ఎన్ఐహెచ్ లో లే ఆఫ్స్, వీటన్నిటి వల్ల వచ్చిన అస్థిరత వల్ల ఎవరికి ఏం చేయలేకుండా ఎందుకని జాగ్రత్త పడుతున్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఏది అకాడమియాలో బాగా సేఫ్ జాబ్స్ ఉన్న ప్లేస్ లో ఇది జరుగుతుందంటే, ఈ కాన్వర్జేషన్స్ కొంచెం ఈ అస్థిరత ఉన్న ప్రదేశాల్లో ఇంకా దారుణంగా ఉండుంటాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ కలుగులోకి వెళ్ళి అక్కడ బిక్కుబిక్కుమని ఉండే కంటే రండి ఇక్కడికి, మాట్లాడుకుందాం, నిర్భయంగా మాట్లాడుకుందాం. మీరు నేను చెప్పింది నచ్చపోయిందా పర్లేదు, కుమ్మేసేయండి మీ ఇష్టం వచ్చినట్లు. అంటే వ్యక్తిగత దోషంలో వద్దు కానీ మాట్లాడదాం, రండి మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం. అండ్ దిస్ ఈజ్ ఏ సేఫ్ ప్లేస్ ఫర్ యూ. దిస్ ఈజ్ ఏ సేఫ్ ప్లేస్. కలబడదాం వద్దులే బాబు, ఇద్దరం ముసలాళ్ళం రా బాబు, నువ్వు నేను. పోట్లాడుకోవడం వరకు ఓకే, కలబడతాం నా వల్ల కాదు. సరే నువ్వే గెలిచేవని వేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఐ లైక్ ద వే this came about as a conversation rather than lecture, one-way lecture or something like that. So thank you all. So ee roju ekku mandi unnaru listeners. Thank you. Malli vache varam ide all varsam మీద కలుసుకుందామండి. Bye.